మన కంపెనీకి క్యాప్షన్ ఉంది కదా, సో వే టు బిగిన్ నెవర్ స్టాప్ ఎంజాయింగ్. సో ఎలాగైతే నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ స్టాప్ ఎర్నింగ్ ఉంటుందో, అలాగే నెవర్ స్టాప్ ఎంజాయింగ్. సో సూపర్ అండి. అంటే మీరు ఎంజాయ్మెంట్ కూడా సీరియస్నెస్ క్రియేట్ చేశారు, రిఫ్రెష్మెంట్, రిక్రియేషన్ కూడా. సూపర్ అండి. సూపర్ అండి, బాగుంది కాన్సెప్ట్. కృష్ణ గారు, అంటే అది ఎందుకు ఈ కాన్సెప్ట్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఒకటే సార్, యాక్చువల్గా ఒక పెయిన్లో నుంచి వచ్చింది ఈ ఐడియా. సో నేను యాక్చువల్గా జాబ్స్, బిజినెస్ అంటూ ఒక్కరోజు కూడా పర్సనల్గా స్పేస్ తీసుకుని ఎంజాయ్ చేయడం అంటే అసలు చేయలేదు. బట్ చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాం, యాక్చువల్గా దిస్ నాట్ ది కరెక్ట్ లివింగ్ స్టైల్ అని. ఎంతోమంది గొప్పవాళ్ళు, లైక్ బిలియనియర్స్, మల్టీ బిలియనియర్స్ సంపాదించిన వాళ్ళు వాళ్ళ చివరి డేస్లో చెప్పిన మాట, మీరు అంటే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో ఇంత సంపాదించాను, స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ టైమ్ ఫర్ మై హెల్త్, ఐ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ టైమ్ ఫర్ మై ఫన్ అండ్ జాయ్, ఎంటర్టైన్మెంట్ కోసం స్పెండ్ చేయలేదని చాలా బాధను వ్యక్తపరిచారు బుక్స్ ద్వారాను అండ్ వాళ్ళ ఇంటర్వ్యూస్లోనూ చాలా చూసుంటాను. సో అలా నేను చూడడం వల్ల అప్పుడు రియలైజ్ అయ్యాను. సో నేను కూడా అలా రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, నేను ఇంకా ఎంజాయ్ చేయాలని నేను ఎంజాయ్మెంట్ ఉన్న అవకాశాలను వెతుకుతూ వెళ్ళాను. కానీ సరైన అవకాశాలు నాకు దొరకలేదు. సో సరైన అవకాశాలు లేవు కదా, మనమే దీన్ని క్రియేట్ చేద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దీన్ని పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను. కానీ వండర్ అండి, ఎందుకంటే చాలా, అంటే మీరు నాకు ఇంతకుముందే తెలుసు, రియల్ ఎస్టేట్ లాంటి సీరియస్ బిజినెస్ చేసిన వాళ్ళు మీరు. ఇట్లాంటి రిఫ్రెష్మెంట్, రిక్రియేషన్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే నిజంగా అది మెచ్చుకోవాలన్నట్టు. ఇన్కమ్ కూడా ఉంటుంది, కానీ ఒక ఫన్ను పరిచయం చేయాలి అంటే మనం యాక్చువల్గా వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం చదువుకునే అంటే నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఏ పనున్నా వాటిని పక్కన పెట్టి నేర్చుకుంటాం. తర్వాత ఎర్న్ చేసే ఏజ్ వచ్చినప్పుడు చదువుకునే అవకాశాన్ని, నేర్చుకునే అవకాశాన్ని ఉన్న పక్కన పెట్టి ఎర్న్ చేసే ఆపర్చునిటీని తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా ఎర్న్ చేసే అవకాశం ఉన్న, ఎంటర్టైన్ చేసే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకుండా చేయాలి. కానీ మనం ఎర్న్ చేసే అవకాశం వరకు వచ్చి అక్కడే ఆగిపోయి ఎంటర్టైన్ అవ్వడం అనేది మిస్ చేసుకుంటున్నాం. సో అది చేయకూడదని ఇది క్రియేట్ చేస్తాం.